ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బావున్నారా? మీరు సంతోషంగా ఉన్నారా? మన జీవితంలో దేవుడు మన మీద ఉంచిన ఒక ప్రేమ, దీని గురించి మనం అప్పుడప్పుడు యోచించాలి. చాలాసార్లు లోక కార్యములనే చూస్తున్నాము. ఈ సమస్య, ఆ సమస్య, వారిలా చేస్తున్నారు, వీరిలా ప్రేమించనంటున్నారు, వీరు నన్ను అర్థం చేసుకోనంటున్నారు. చుట్టూ జరిగేవి చూస్తూ వాటిని మాట్లాడి మనకు మనమే బాధింపబడి గాయాన్ని ఏర్పరచుకుంటున్నాము. యోచించి చూడండి, ఇప్పుడు అలాగే కదా మీలో విచారమున్నది. ఇంట్లో వారు అర్థం చేసుకోనంటున్నారు, పనిచేసే స్థలములో అలా. కనుక ఎవ్వరూ నన్ను అండర్స్టాండ్ చేసుకోనంటున్నారు, నా మీద ప్రేమ వారికి లేదు అని మిమ్మల్ని మీరే గాయపరుచుకొనుచున్నారు. అయితే మీకు తెలుసా ఒకటి, నిత్యముగా మిమ్ములను ప్రేమించే ఒక ప్రేమ కలిగిన దేవుడు ఉన్నారు తెలుసా మీకు? ఆయనేం చెప్పుచున్నారో తెలుసా? ఇర్మియా 31వ అధ్యాయం 3వ వచనములో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నానని చెప్పుచున్నారు. నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమ ఎలాంటిదట? శాశ్వతమైన ప్రేమ, ఎవర్ లాస్టింగ్ లైఫ్, అంటే నిత్యమైన ఒక ప్రేమ. అది మారదు, అది కొరత పడిపోదు. దేవుడు మన మీద ఉంచిన ప్రేమ చూడండి, తగ్గిపోదు. 1972వ సంవత్సరం తన కృపచేత దేవుడు నన్ను రక్షించారు. ఆయన నా హృదయంలోనికి వచ్చారు. ఆయన్ని నేను స్వతంత్రించుకున్నాను. ఆయన తన కరుణ చేత నన్ను ఆకర్షించారు. కనుక ఆయన నన్ను ప్రేమించి నన్ను తనకు సొంతం చేసుకున్నారు. ఇన్నేళ్ల కాలములో, ఈ 52 సంవత్సరాలకు పైబడిన ఈ కాలములో ఎన్నో తప్పులు, కొరతలు, బలహీనతలు, ఆయనకు దుఃఖం కలిగించే కార్యములని నేను చేశాను. ప్రార్థించకుండా ఉన్నాను, బైబిల్ చదవకుండా ఉంటిని, సోలిపోయి ఉంటిని. అప్పుడు ఆయన ప్రేమ మారిపోయినదా అని అడిగితే మారలేదు. అది శాశ్వతమైన ప్రేమ. ఆ కొరతను చూసి తొలగిపోకుండా దాన్ని సరిచేసి మాట్లాడి దానిలో నుండి బయటకు తీసుకుని వచ్చి పరిశుద్ధపరచి, ఆ ప్రేమ మారకుండా ఉన్న ఒక ప్రేమగా ఉన్నది. చూడండి, ఇది ఏ మనిషి దగ్గర చూడలేము, ఆయన దగ్గర మాత్రమే చూడగలము, యేసు దగ్గర మాత్రమే చూడగలము. కనుక ఆయన చెప్పుచున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నేను నీ మీద ఉంచిన ప్రేమ అది శాశ్వతమైంది, అది మారనిది, ఎందుకంటే నిత్యకాలము ఉండునది. అది నీ కొరకు సిలువలో రక్తము చిందించి మరణించి నిన్ను విమోచించి తిని, నేను నిన్ను పరలోకంలోకి తీసుకుని వెళ్ళి చేర్చేంత వరకు ఆ కృప నిన్ను వెంబడించును అని చెబుతున్నారు. ఎంత ఆశ్చర్యమైన ప్రేమ కథ! ఇలా మనల్ని ప్రేమించి, మనల్ని సరిచేసి, పరిశుద్ధపరచి, ఆదుకొని, మారని ప్రేమతో నడిపించే ఒక దేవుడు ఉన్నప్పుడు మీరెందుకు సోలిపోతున్నారు? ఎందుకు నన్ను వారు ప్రేమించలేదు, వీరు ప్రేమించలేదు, వారు అర్థం చేసుకోలేదని చెబుతున్నారు? మిమ్ములను అర్థం చేసుకొనుటకు ప్రేమించి తన జీవమును ఇచ్చి తిరిగి లేచిన ఒక యేసు ఉన్నారు. ఆయన చెప్పుచున్నారు, నేనెలా నిన్ను మరవగలను? నేను ఎలా నిన్ను చేయి విడువగలను? నీవు నన్ను మరిచినను నేను నిన్ను మరువను. ఒకవేళ నీవు కోప్పడి ప్రార్థించకపోయినను నేను నిన్ను విడిచి తొలగిపోలేను. దేవుడు మళ్ళీ మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనల్ని సరిచేసి ఆయన తన ప్రసన్నతలో తీసుకుని వచ్చి మనల్ని ఆనందింపజేయు ఒక మంచి తండ్రి యొక్క ప్రేమ, ఒక తల్లి ప్రేమ. ఆ ప్రేమ కలిగిన దేవుడు మిమ్మల్ని చూసి చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నేను నీ మీద ఉంచిన ప్రేమ అది నిత్యకాలము నిన్ను వెంబడించును. శాశ్వతమైన ప్రేమ. మీరు సోలిపోయి ఉన్నారా? దేవుడు మర్చిపోయారేమో, చేయి విడిచిపెట్టారేమో అని అనుకుంటున్నారా? ఆయనెలా మరవగలరు? ఎలా చేయి విడువగలరు? ఆయన ప్రేమ మారనిది. ఆయన ప్రేమలోనికి మళ్లీ వచ్చెదరా? ఆ చేతిలోనికి మిమ్మల్ని సమర్పించుకుంటారా? శాశ్వతమైన ప్రేమలోనికి నన్ను సమర్పించుకుంటున్నానని చెప్తారా? మళ్ళీ ఆ సంతోషము మీలోనికి వచ్చును, నీరసమంతా పోవును, ఒక మనస్సానందం కలుగును. ఆయన్ను చూసి చెప్పండి, అలాగే కళ్ళు మూసుకుని, దేవా, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమకు సాటిగా నేను ఏమి చెయ్యగలను? నా మీద ఇంత ప్రేమ ఉంచిన మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఆ ప్రేమను విడిచి నేను ఎక్కడికి వెళ్ళెదను, ఎక్కడికి పరిగెత్తెదను? ఇదిగో మీ కరములోనికి వచ్చెదను, మీ రొమ్మున ఆనుకొనెదను. ఆ శాశ్వతమైన ప్రేమ కొరకై స్తోత్రములు, స్తోత్రములు. యేసయ్యా స్తోత్రములు, యేసు నామములో. ఆమెన్, ఆమెన్.
జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.